అందరికీ నమస్కారం అండి. నాకు ధ్యానం అన్నది ఒక అద్భుతమైన జీవితం నాకు ఏర్పడిందండి. ఎన్నో మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు నాకు తెలియకుండానే ఎంతో భయాందోళనతో నేను ఉండేదాన్ని. ఎంత భయాందోళన అంటే ఇటు అత్తగారు, ఇటు అమ్మగారు అందరూ కూడా పూజల్లోని ఇంట్లోనే ఉండేవారండి. సాయంత్రం మాటలు మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు అంటే సాయంత్రం పెరుగు కోసం ఎవరైనా వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోద్దని ఇచ్చేదాన్ని కాదు. తులసి మొక్కలు కూడా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది అనుకునేదాన్ని. ఒక శుక్రవారం ఎవరికైనా డబ్బులు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోద్దామో అని అనుకునేదాన్ని. నూనె ప్యాకెట్లు చేతితోటి తీసుకోవాలంటే ఆళ్ళదేదో మనకు అడ్డుకుపోద్దని చెప్పి ఉండేదానండి. ఇలాగ చెప్పలేని నాకు తెలియకుండా చిన్న చిన్న ఎన్నో తెలియని ఇది ఉండేదండి. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరి వల్ల ఏమీ జరగదు. మనం చేసుకున్న మంచి, మనం చేసుకున్న చెడ్డ వల్లనే మనకు అన్నీ జరుగుతాయి. ఒకడి వల్ల మంచి రాదు, ఒకడి వల్ల చెడ్డ రాదని నేను తెలుసుకున్నాను. ఈ ధ్యానం ద్వారా నేను ఆత్మని అన్నది తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంక ఏమీ లేదని ముందు మెయిన్ ఎవరి వలన ఏది జరగదు, మనం చేసుకున్న దాన్ని బట్టే జరుగుతుంది. ఒకరి చేతితో నూనె ప్యాకెట్ తీసుకోవడం కానీ నేను ఇప్పుడు నా పరిస్థితి ఎలాగ ఏర్పడిందంటే ఈ ధ్యానం ద్వారా 2 గంటలకి లేచి ఎవరైనా సరే తులసి మొక్క ఇవ్వు అంటే కూడా ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయానండి. నేను తోడు చొక్క కమాండ్ అండి.